శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పోలీసుల కోసం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నూతన వాహనాలను అందజేశారు. 50 లక్షల సిఎస్ఆర్ నిధులతో సమకూర్చిన 3 బొలెరో వాహనాలు, 10 మోటార్ సైకిళ్లను తన క్యాంపు కార్యాలయం వద్ద పచ్చి జెండా ఊపి ప్రారంభించారు. రాత్రి ప్రజలు శ్రమిస్తున్న పోలీసులకు మెరుగైన వాహన సదుపాయం ఉంటేనే ప్రజల భద్రత మరింత మెరుగుపడుతోందని అన్నారు. గతంలో 30 లక్షలతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. భద్రమైన సమాజం, ఆరోగ్యం, అభివృద్ధి లక్ష్యంగా హిందూపురాన్ని తీర్చిదిద్దుతామని బాలకృష్ణ స్పష్టం చేశారు. जय बालया नारसिंहस्वामी अनुग्रह प्रसाद सिद्धिरस्तु उग्रं वीरं महाविष्णुं जलंधं सर्वतोमुखं नृसिंहं भीषणं भद्रं मृत्योर्मृत्युर्नमाम्यहं वज्रनखाय विद्महे दीक्षितपुष्टाय धीमहि तन्नो नारसिंहः प्रचोदयात्। लक्ष्मी ओके सर ओके सर ओके थैंक यू सर। జనార్దన్ రెడ్డి గారు ఎమ్మెల్యే సార్ మల్లి గారు, అలాగే జనార్దన్ రెడ్డి గారు, వాళ్ళు దాతలుగా ఈ యొక్క 3 బొలెరోలు, అలాగే ఈ అపాచీ బైకులు 9 బైకులు వాళ్ళు అందించడం జరిగింది. వాళ్ళకి ఈ సభాముఖంగా నా కృతజ్ఞతలు, ఒక ఎమ్మెల్యేగా, హిందూపూర్ ఎమ్మెల్యేగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అంటే ముఖ్యంగా ఇవన్నీ వెహికల్స్ పోలీస్ సిబ్బంది వేగంగా స్పందించడానికి, అలాగే ఈ యొక్క ప్రజలకి ఈ భద్రతకు మరింత చేరువ చేయడానికి ఎంతో ఉపయోగపడతాయి ఇవి. సో మనం కూడా ఏంటంటే పైగా ఈ యొక్క టెక్నిక్తో కూడిన సీసీ కెమెరా ద్వారా ఇక్కడ నేరాలను అరికట్టడానికి ఎంతో సులభ సాధ్యమవుతుంది. అలాగే మా ప్రభుత్వం యొక్క లక్ష్యం స్పష్టంగా 3 ఒకటి భద్రమైన సమాజం, అలాగే ఆరోగ్యకరమైన ప్రజలు, అలాగే అభివృద్ధి చెందిన నియోజకవర్గం అంటే హిందూపురం. అలాగే మా ప్రభుత్వానికి తెలుగుదేశం ప్రభుత్వానికి కూడా ఈ యొక్క ప్రజల భద్రత, అలాగే ప్రజల ఆరోగ్యం 2 కడు లాంటివి. వాటి విషయంలో ఎటువంటి రాజీ పడింది లేదు, అదే నేను చెప్పగలిగింది. అలాగే ఇక్కడ హిందూపురం ప్రజలు కూడా పోలీస్ శాఖతో ఎంతో సహకరిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఒక కేవలం ఒక పౌరులుగానే కాకుండా ఒక ఉత్తమమైన పౌరులుగా మన హిందూపురం ప్రజలు, అలాగే ప్రతి వాడు కూడా ఒక పోలీస్ శాఖకు వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తూ ఒక యూనిఫామ్ లేని ఒక పోలీసుల్లా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సమాజాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది.